సునాదస్వరము జూన్ 27. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మరి పౌలు ఈ మాటల్ని రాస్తున్నాడు. మరి మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రమని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. మన దేవుడు హృదయంలో ఆసక్తిని పుట్టించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మనకేదైతే ఆశను ఆసక్తిని దేవుడు కలగజేశాడో అదే ఆశను ఆసక్తిని ఇతరుల హృదయాల్లో పుట్టిస్తాడు. అప్పుడు మనం కలిసికట్టుగా పనిచేసి గొప్పగా ప్రతి పనిని మహిమకరంగా ముగించగలం. మరి ఒక సంఘంలో కాపరికున్న ఆశ ఆసక్తి అందరిలో ఉన్నప్పుడు ఆ సంఘం గొప్పగా వర్ధిల్లుతుంది. మరొక కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ఏక మనసుతో ఒకే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి అది వ్యాపారమైన, ఉద్యోగాలైనా, చదువులైనా, ఎక్కడైనా కూడా తల్లిదండ్రుల్లో, పిల్లల్లో అందరిలో ఏక మనస్సు ఉన్నప్పుడు, ఒకే ఆసక్తి ఉన్నప్పుడు అన్ని విషయాల్లో వాళ్ళు గొప్పగా వర్ధిల్లుతారు. లేదంటే ఒక్కొక్కరు ఒక విధంగా ఆలోచించినప్పుడు అక్కడ గొడవలు, వివాదాలు తలెత్తుతాయి. అందుకే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఏ ఆసక్తినైతే మనకిచ్చాడు అదే మన కుటుంబంలో అందరిలో కూడా ఆయన పెట్టే దేవుడై ఉన్నాడు. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనంలో చదివినప్పుడు అక్కడ సొలొమోను మందిరం కొరకు దేవుడు ఎంతో మందిని పంపించాడు. అందరూ మనపూర్వకంగా ఆజ్ఞకు బద్దులై పనిలో ప్రావీణ్యులైన వారందరూ వచ్చాడు. మరి మందిరం కట్టించాలని దావీదుకి ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు సొలొమోను కోరుకున్నాడు. తర్వాత దావీదు సొలొమోను బలపరిచి వెండి బంగారాలన్నీ సిద్ధపరిచి పని చేయమని చెప్పి ప్రేరేపించాడు. దేవుడు కావలసిన వ్యక్తులందరినీ పంపించాడు. ఏ ఆసక్తినైతే దావీదుకు కుమారునికి ఇచ్చాడు అదే వచ్చిన వ్యక్తులందరిలో ఇచ్చి ఆ మందిరం పని గొప్పగా వాళ్ళు ముగించారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు హృదయంలో ఆసక్తిని పుట్టించే దేవుడు. ఏదైతే మన హృదయంలో పెట్టాడో అదే ఆశను ఆసక్తిని మన కుటుంబంలో పెడతాడు. మన పిల్లల విషయంలో, మన సంఘంలో, పరిచర్యలో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నిట్లో కూడా దేవుడు అదే మనసిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన చిత్తంలో నడుస్తున్నప్పుడు అన్ని పనులు గొప్పగా ముగించగలం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారిలో మీరు ఏ ఆసక్తిని పెట్టారో ప్రభు అందరికీ అటువంటి ఆసక్తి హృదయాల్లో పుట్టించి మంచి మనసుతో పనులన్నీ తండ్రి గొప్పగా మహిమకరంగా ముగించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.